హాయ్ ఎవ్రీవన్, నేను మీ మహిళ. వెల్కమ్ మై ఛానల్. ఈరోజు నేను ఇండియా బయలుదేరేదండి. మా ఫ్రెండ్స్ సెండ్ చెప్పడానికి వచ్చారు నాకు. నేను వెళ్ళేది మస్కట్ టు ముంబై, ముంబై టు విజయవాడ డొమెస్టిక్ 2 ఫ్లైట్స్ అయితే చేంజ్ అవుతానండి నేను. ఇప్పుడు రమదాన్ సీజన్ గురించి మొత్తం రోడ్స్, షాప్స్, షాపింగ్ మాల్స్, హౌసెస్ మొత్తం అంతా వీళ్ళు లైటింగ్తో చాలా బాగా డెకరేట్ చేసేసుకున్నారు. బాగుంది. ఇది మస్కట్ రౌండ్ అబౌట్. ఈ రౌండ్ అబౌట్ క్రాస్ చేసాము అంటే ఇంకా మస్కట్లోకి ఎంటర్ అయిపోయినట్టే. ఇప్పుడు మనము ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాము. ఈ 3 ఉన్నాయి కదా, పార్కింగ్, అరైవల్, డిపార్చర్. మనం పార్కింగ్ దానిలో ఉందండి. 3 వేస్ ఉన్నాయి కదా, అందులో అదే వేలో మనం వెళ్ళాలి. పార్కింగ్ ఏరియాలోకి అయితే మనం వెళ్ళిపోతాము. ఇదేనండి ఎయిర్పోర్ట్, చాలా పెద్ద ఎయిర్పోర్ట్. ఈ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒక గేట్ ఉంటుందండి, ఎలక్ట్రికల్ గేట్. అది ఓపెన్ అవ్వాలి అంటే మనం ఒక కూపన్ తీసుకోవాలి. ఆ కూపన్ తీసుకుంటే మనకి గేట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ కూపన్ ఎందుకు అంటే మన కార్ పార్కింగ్ చేస్తాం కూడా ఛార్జ్ కోసం అంటే వాళ్ళు మనం ఎంత టైం వెయిట్ చేస్తే అంత ఛార్జ్ అనేది వాళ్ళు వేస్తారు అనమాట. అందుకోసం అని చెప్పి ఇది ఎలక్ట్రికల్ది ఆటోమేటిక్ మిషన్. మనం సెన్సార్ త్రూ హ్యాండ్ పెట్టాము అంటే ఒక కూపన్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యి ఒక కూపన్ వచ్చేస్తుంది అనమాట మనకు బయటికి. అది తీసుకుని మనము లోపలికి ఎంటర్ అయిపోవచ్చు. పార్కింగ్ ఏరియా 2 ఫ్లోర్స్లో అరేంజ్ చేశారు, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. అక్కడ డిస్ప్లే పెట్టారనమాట, గ్రౌండ్ ఫ్లోర్లో ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోర్లో ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి డిస్ప్లే వాళ్ళు మెన్షన్ చేశారు. పైన చాలా ఓపెన్స్ ఉన్నాయి. ఇంకా స్ట్రైట్గా మనము పైకి వెళ్ళిపోతాము. పైకి వెళ్ళిపోయి కార్ అక్కడే పార్క్ చేసుకుని మనము వెళ్ళచ్చు. కిందకి వెళ్ళినా సరే, మన కింద నుంచి అయినా సరే పైకి లిఫ్ట్ ఉంటుంది. ఇంకా స్ట్రైట్ ఖాళీ ఉన్నది కదా, ఇంకా స్ట్రైట్గా పైకి వెళ్ళిపోతాము. మా హస్బెండ్ ఏమంటే మమ్మల్ని ఇక్కడ కార్ పార్క్ చేసి లగేజ్ అంతా తీసి మనకి బోర్డింగ్ పాస్ వచ్చే వరకు వెయిట్ చేస్తారండి. బోర్డింగ్ వచ్చిన తర్వాత మేము లోపల వెళ్ళిపోతాము ఇమిగ్రేషన్ దగ్గరికి. ఈయన బయటకు వచ్చేస్తారనమాట. ఇదేనండి ఆ మిషన్. ఇక్కడ ఏమంటే ఆ డిస్ప్లేలో కనిపిస్తుంది. అక్కడ మనం తీసుకున్నాం కదా ఒక కూపన్, అక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేస్తే అక్కడ అమౌంట్ వస్తుంది. వచ్చిన అమౌంట్ని అక్కడ అమౌంట్ ఉన్న దానిలో మన క్యాష్ ఉందనుకోండి, నోట్స్ ఉంటే వాటిలోకి ఇన్సర్ట్ చేయట్లేదు అంటే కార్డు ద్వారా కూడా మనది ఎంటర్ చేసి కూడా మనం పే చేసేయచ్చు. ఇదేనండి ఆ మిషన్. అంటే మళ్ళీ నేను రిటర్న్ రాను కాబట్టి ముందుగానే వీడియో తీసేస్తున్నాను. మనం ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చాం కదా, ఇదంతా ఎయిర్పోర్ట్ అండి. ఎయిర్పోర్ట్ లోపల వ్యూ అనమాట ఇది. ఇప్పుడు మనము మన లగేజ్ తీసుకుని బోర్డింగ్ కోసం వెళ్ళిపోదాము. ఒక టికెట్కి వాళ్ళు 30 kgs మెయిన్ లగేజ్, 7 kgs హ్యాండ్ లగేజ్ ఇస్తారు. ఇప్పుడు మనం ఆ 30 kgs అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తే మనము బుక్ చేసుకునే టికెట్, పాస్పోర్ట్స్ చూపిస్తే వాళ్ళు మనకి బోర్డింగ్ పాస్ అనేది ఇష్యూ చేస్తారు. ఆ బోర్డింగ్ పాస్ మీద మనకి ఫ్లైట్ ఏ గేట్కి వస్తుంది అని చెప్పే గేట్ ఇన్ఫర్మేషను, అండ్ మన ఫ్లైట్లో ఏ సీట్లో కూర్చోవాలి అనేది అందులో మెన్షన్ అయి ఉంటుంది. మనం ఆల్రెడీ లగేజ్ ఇచ్చేసాం కదా, దానికి ఒక ట్యాగ్స్ వేస్తారు. ఆ ట్యాగ్ స్లిప్స్ కూడా దాని మీద అటాచ్ చేస్తారు. బోర్డింగ్ పాస్లో మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. అది లోపల వచ్చేసాము. లోపల ఇంటీరియర్ అంతా అలా ఉందండి. ఇక్కడ ఎక్కువ డేట్ ప్లాంట్స్తోనే వీళ్ళు ఇంటీరియర్ డెకరేట్ చేశారు. ఈ డేట్ ప్లాంట్స్కి లైఫ్ ఎలా చూడాలి అంటే, కొమ్మలు ఉన్నాయి కదా, నరికాం కదా, ఆ ఎన్ని కొమ్మలు ఉంటే అంత లైఫ్, అన్ని ఇయర్స్ నుంచి అది బతికి ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చంట. మా గేట్ దగ్గర అంటే ఎగ్జిస్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయంట. అవి వెళ్ళిన తర్వాత మా బోర్డింగ్ ఓపెన్ అయింది. జనాలు ఎక్కువ ఉన్నారు అని చెప్పి కొంచెంగా ఆ ఏరియా నుంచి కొంచెం ముందుకు వచ్చేసి అక్కడ ఓపెన్గా ఉంది. పిల్లలు ఫుడ్ తింటారు, పెట్టచ్చు, కొంచెం ఆడుకోవడానికి ఫ్రీగా ఉంటుంది, ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదని మేము ఇక్కడ వరకు వచ్చేసాము. ఇక్కడికి రావటం మా లక్ అనుకోవాలో బ్యాడ్ లక్ అనుకోవాలో చూడాలి. అయితే ఇక్కడంత దూరం జనాలు లేరు, మాటలు వినబడట్లేదు. అయితే నాకెందుకో మా బోర్డింగ్ దగ్గర ఎవరి జనాలు కనపట్లేదు గేట్ దగ్గర అని నాకు డౌట్ అనిపించింది. ఒక్కసారి చెక్ చేయు అని చెప్పి మా అబ్బాయిని పంపించాను. మేము పంపేటప్పటికి మొత్తం బోర్డింగ్ అంతా క్లోజ్ అయిపోయిందండి. అందరినీ బోర్డింగ్ అయిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కిందకి వెయిటింగ్ హాల్ ఉంటుంది, ఆ వెయిటింగ్ హాల్ దగ్గర కూర్చోబెడతాంటే అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ ఫ్లైట్లోకి ఎంటర్ చేయించేస్తారు. అందరిది అయిపోయి మా కోసం 3 times కూడా అనౌన్స్మెంట్ చేశారంట. మాకు వినపడలేదు. ఇంకా లక్కగా వచ్చాము. నేను ఇన్ని ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నాను కదండి, ఎప్పుడు ఈ వాతావరణం చూడలేదు. ఫ్లైట్లో ఒక ఆంటీకి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యింది. కొంచెం ఆ ఫ్లైట్ అంతా టెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయ్యింది. ఇంకా మేము ముంబైకి దిగేసామండి. ఇది ముంబైనే. మార్నింగ్ 4:20 కల్లా మేము ముంబైలో రీచ్ అయిపోయాం. మా వాళ్ళు చూడండి ఎలా కూర్చున్న, నిద్రలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి. ఇమిగ్రేషన్ క్యూ ఉందండి, చెప్తే నమ్మరు. చాలా టైం పట్టేసింది ఇమిగ్రేషన్లో. నాకైతే మాత్రం ఇంకా వాళ్ళైతే నిద్ర వస్తున్నా సరే ఇంకా అలా కంట్రోల్ చేసుకుంటూ కూర్చున్నారు. నన్నైతే ఇబ్బంది పెట్టలేదు, ఎత్తుకో అని. ఇంకోటి
ఇంకోటి ఎలా అయినా పిల్లలు నాకైతే చాలా బాగా కోఆపరేట్ చేశారండి జర్నీలోను. ఇక్కడ నేను ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ అయ్యేపాటికి 6:15 కల్లా నాకు అయిపోయింది. కానీ నాకు ముంబై నుంచి విజయవాడకి 8:30కి ఫ్లైట్. సో ఇంత టైము నేను ఇంకా వేరే దగ్గర ఉండి మళ్ళీ టెన్షన్ పడకూడదు అని చెప్పి సేఫ్ సైడ్ ఏదైతే గేట్ ఉందో నాకు ఆ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. అక్కడే కూర్చుందాము అని చెప్పేసి వచ్చే దారంతా కూడా నడవడానికి మేము వచ్చే దారంతా కూడా ఎయిర్పోర్ట్లో హిస్టారికల్ గురించి అంతా కూడా మంచిగా వాళ్ళు పెయింటింగ్స్ డిఫరెంట్ అరేంజ్ చేసి చాలా అందంగా పెట్టారు. నాకు తెలిసి నేను ముంబై ఎయిర్పోర్ట్కి రావటం ఇది సెకండ్ టైం ఏమో. నేను ఎక్కువ ముంబైలో ట్రావెల్ తక్కువ చేస్తానండి. ఎక్కువ త్రూ హైదరాబాద్ నాది ఎక్కువ ఉంటుంది ట్రావెలింగ్ అంతాను. ఇదే అండి ఇక్కడికి వచ్చి గేట్ దగ్గర అలా రెస్ట్ తీసుకున్నాము. మన ఫ్లైట్ అయితే రెడీ అయిపోతుంది. ఇదేనండి మనం ఎక్కబోయే ఫ్లైట్. ఈ ఫ్లైట్ ఎక్కి మనం విజయవాడ దిగేస్తాము. మన విజయవాడ అదిగా వచ్చేసాము మన విజయవాడకి. ఇంక మా నాన్నగారు వచ్చారు కార్ తీసుకుని. ఆ కార్లో మొత్తం లగేజ్ అంతా సెట్ చేసేసుకుని ఇంకా మనము వెళ్ళిపోదాం. మా నాన్న చూడలేదు వీళ్ళే తాత తాత అని చెప్పేసి వెళ్ళి మరి పరిగెత్తకుండా మా నాన్న దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా అదేనండి మా విజయవాడ నుంచి మా హోమ్ టౌన్ మా ఊరు వెళ్ళటానికి 2 hours జర్నీ పడుతుంది. కరెక్ట్గా మధ్యాహ్నం 12:15కి అలాగ నేను మా ఇంటికైతే వచ్చేసానండి. ఇదే మా మాది పల్లెటూరు. ఆ పల్లెటూరు వాతావరణం అదిగోండి మా ఊరు ఇల్లు. నేను పుట్టింది పెరిగింది ఈ ఊర్లోనే. ఇదే మా ఊరు.